మీడియా మిత్రులందరికీ నమస్కారం. బహుశా నాకు తెలిసి భారతదేశంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో అతి చెత్త కేసు కేటీఆర్ గారి మీద పెట్టిన కేసు. అందులో ఎక్కడ కూడా ఒక పైసా అవినీతి ఆరోపణ లేదు. కానీ ఎంతో విచిత్రంగా ఏసీబీ దాంట్లోకి వచ్చి కేసు నమోదు చేసి తెల్లారే వరకే, కూడా తెల్లారలేదు, అదే రోజు సాయంత్రానికే ఈడీ దిగి నోటీసులు ఇచ్చి చూడగానే అర్థమైపోతుంది సాధారణమైన ప్రజలకు కూడా వీళ్ళిద్దరు కలిసి బడే బాయ్ చోటే బాయ్ కలిసి ఏం పని చేస్తున్నారు, ఎవరికి భయపడుతున్నారు ఈ దేశంలో అనే విషయం స్పష్టంగా కనబడుతుంది. మోడీ సహకారంతోనే చోటేబాయ్ రేవంత్ రెడ్డి ఈ పనికి మాలిన ఈ ఫాల్స్ కేసును నమోదు చేయించుండు అనేది స్పష్టం. డబ్బులు ఎక్కడికో పోయినాయి, వీళ్ళు వెతుకొచ్చే పని లేదు. సాఫ్గా తీసుకున్న కంపెనీ కూడా వీళ్ళకి నోటీస్ ఇచ్చిండు, మీరు అర్ధంతరంగా అగ్రిమెంట్ నుంచి బయటకు వచ్చిండ్రు కాబట్టి మీరే నాకు కట్టాలి ఇంకా పైసలు. సాఫ్గా ఉత్తరాలే పెట్టాడు, మాకు ఇన్ని వచ్చినా ఇంకా రావాలి అని. ఇది ఇప్పుడు ఈడీ వచ్చిన మీకు ఏదేందో నాకు అర్థం కాలేదు. నాకు ఆడ బ్లాక్ మనీని వైట్ మనీని బ్లాక్ మనీ చేస్తే ఈడీ వస్తుంది. దాంట్లో అవినీతి జరిగింది, బయట పోయిన పైసలు ఇంకో రూపంలో మీకు వచ్చినాయని అంటే అప్పుడు ఏసీబీ వస్తుంది. ఇలా రెండూ జరగలే. పోయిన పైసలు బ్యాంక్ ద్వారానే పోయినాయి, పక్కగా అక్కడ ఉన్నాయి, వాడు తీసుకున్నవాడే చెప్పిండు. నాకు ఇంకా రావాల్సి ఉండే, మీ వల్ల నాకే నష్టం జరిగిందని వాడు అంటున్నాడు అవతల. ఇంత స్పష్టంగా కనబడుతుంటే ఆయన కేసు పెడితే ఎక్కడైనా ఇప్పటి వరకు కేసు పెడితే ఇచ్చినోడు ఒకడు తీసుకుంటాడు ఒకడు ఉండాలి. కానీ తీసుకున్నాడు ఒకటి తెలియదట, కానీ ఇచ్చిన వాళ్ళ మీద కేసు పెట్టారు. ఇచ్చినోడు తెలిసినప్పుడు మన పేరు పెట్టాలి కదండి. ఈ పలానా ఆయన ఇచ్చిండు, పలానా ఆయన తీసుకుపోయిండు, గవర్నమెంట్ పైసలు ఇయ్యని ఆయన పేరు తెలియదట వీళ్ళకు. అంటే మరి వాడు వచ్చి రేవంత్ రెడ్డిని మాట్లాడుకోకపోయిండు కాబట్టి వాళ్ళ పేరు లేకుండా చేసిందనట. అంటే రాను పోని చివరికి జరిగేది ఏంటంటే ఇలా రేవంత్ రెడ్డి నేరస్తుడవుతాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. తాత్కాలికంగా మీరేదో క్షణికానందమో శునకానందమో పొందుతారేం కానీ అల్టిమేట్గా నష్టపోయేది మీరే. ఇటువంటి పనికి మాలిన ఫాల్స్ కేసులు పెట్టి ఇక కొత్తగా ఏందో విచారణకు పిలుస్తున్నాం కేటీఆర్ గారిని పెట్టుకున్నారు. దేనికి? ఇది రైతు భరోసా ఎగ్గొట్టేదానికి మళ్ళీ పేపర్లలో 10-15 రోజులు ఈ హడావుడి నడిపి రైతుల్ని వీళ్ళు ఘోరంగా మోసం చేస్తున్నా, వంచిస్తున్నా రైతుల్ని పక్కదారి పట్టించడం కొరకు ఈ చిల్లర వ్యవహారం ఒక దిక్కు కోట్ల నడుస్తుంది. ఆయన ఏసీబీ వాడికి అంత తొందర నిద్రపడతలేదట. 6వ తారీఖుకి రమ్మని, 7 పిలిస్తే నేను 6కి రమ్మని, 6 కాదు తెల్లడికి పిలిచినా పోవడానికి మేము సిద్ధంగానే ఉన్నాడు కేటీఆర్, అందులో డౌట్ లేదు. మీ చిల్లర వ్యవహారం బయటపడుతుంది. మీరు ఇట్లా ఏదో ప్రజల్ని పక్కదారి పట్టించి అటువైపు చూపించి లేదా 10 రూపాయల నోటు కిందేసి 10 రూపాయల నోటు కూడా చూస్తే మన బ్యాగ్ కొట్టుకుపోయినట్టు బ్యాంకుల కాడ చిల్లర వ్యవహారం చేస్తున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇవేం సూటిగా అడుగుతున్నా, ఫైనాన్స్ సెక్రటరీని ఆయన సంతకం పెట్టి రిలీజ్ చేయమని చెప్పండి. రైతు రుణమాఫీ జరిగిన రైతుల సంఖ్య లిస్టు, వేయబడ్డ పైసలు. మీరు తీయకపోయినా మేము తీస్తాం, మీరు ఇవ్వకపోయినా మేము తీస్తాం, మీ బండారం బయట పెడతాం. వ్యవసాయ శాఖ మంత్రి, ఫైనాన్స్ శాఖ మంత్రి ఇద్దరు కూడా చెప్పాలి. పాపం రైతులు ఇంకా ఆశగా ఎదురు చూస్తున్నారు అమాయకంగా.
ఇంకొస్తాయేమో అని చెప్పి బెంగళూరు చుట్టూ తిరుగుతున్నారు. కానీ ఇప్పటికే ఎప్పుడో ప్రకటించిన ముఖ్యమంత్రి అయిపోయింది అన్నీ వేసేసినాం అని చెప్పి చేతులు దులిపిండు మన ముందట మనం చూసినాం అందరం. ఇక రైతు భరోసా ఎగ్గొట్టడానికి, రైతు భరోసా విషయంలో మీరు ఏదైతే నిబంధనలు పెట్టి కోతలు పెట్టి వాతలు పెట్టి ప్రయత్నం చేస్తున్నారో ఈ చర్చ నుంచి పక్కదారి పట్టించడానికి మీడియాలో దీన్ని రాకుండా చేయడానికి కేటీఆర్ గారి పైన పెట్టిన ఫాల్స్ కేసును ముందు తీసుకొస్తున్నారు. ఇది రైతు సోదరులందరూ కూడా గమనించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. రైతు సోదరులకు నేను ఇంకోటి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. రుణమాఫీ కొరకు వరంగల్ డిక్లరేషన్ ఇచ్చినాడు, ఏ కండిషన్లు చెప్పలే. 2 లక్షలు దాటిన వాళ్ళది కూడా చేస్తాం, 2 లక్షల వరకు చేస్తాం తప్పకుండా అని చెప్పింది. అంతేకాదు ఇవాళ కేసీఆర్ విముక్తి చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వెంటనే పోయి అర్జెంటుగా 2 లక్షలు తెచ్చుకోండి, నేను వస్తున్నా 9 తారీఖు ఇస్తా. ఎక్కడికి పోలే. మీ డైలాగులు మీరు మాట్లాడిన అన్నీ ఉన్నాయి, ప్రజల మదిలో ఉన్నాయి, రైతుల మదిలో ఉన్నాయి. వచ్చిన తెల్లారి 49,000 అని చెప్పి దాన్ని 36కు తెచ్చి 26కు క్యాబినెట్ ఆమోదం తీసుకొని 18 ఇచ్చినా అని చెప్పి చేతులు దులుపుకుంటే అసలు వచ్చింది రైతులకు 12,500 కోట్లు మాత్రమే మొత్తం ఉన్నాయి మా దగ్గర. ఇవాళ రైతు భరోసా విషయంలో కూడా రైతన్నలారా ఇవాళ తీసుకుంటే మీకు 5,000. ఒక్క వారం ఆగుండ్రి, నేనే ఆపిచ్చిన ఎన్నికల కమిషన్తో చెప్పి, ఎందుకంటే మీకు ఇంకా 2,500 కల్పిద్దామని అని చెప్పి నువ్వు మాట్లాడిన మాటలు కూడా రికార్డ్ అయ్యి ఉన్నాయి. నేను రైతు సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నా, ఈ పనికిమాలిన కేసులు, పనికిమాలిన కమిషన్లు ప్రతి ఒక్కటి కూడా మనను మోసం చేయడానికి సృష్టిస్తున్నాయి. వీళ్ళు ఏమి కాదు, ఈ కేసులు మేము ఎదుర్కొంటాం, ఇబ్బంది కాదు. కానీ మీకు మాటిచ్చి రాసిచ్చి అఫిడవిట్లు ఇచ్చి మోసం చేస్తున్న ఈ దొంగల విషయంలో ఇక నుంచి అయినా జాగ్రత్తగా ఉండాలి, వీళ్ళ భరతం పట్టాలి. ఇది తెలంగాణ రైతు సోదరులుగా, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని నడిపించిన వాళ్ళుగా, వాళ్ళ వారసులుగా ఈ దొంగలకు ఎటువంటి శిక్ష విధించాలనో ఆలోచించుకోవాల్సిన సమయం వచ్చింది. రైతు సోదరులందరూ కూడా వేస్తాం మేము ప్రతి ఊర్లో లిస్టు, ఏ ఊర్లో ఎంతమంది రైతులు రుణం తీసుకున్నారు, ఆ ఊర్లో మీరు మాఫీ చేసింది ఎంత, మోసం చేసింది ఎంతమందిని. ఇప్పటి వరకే ఈ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట ప్రకారం కేసీఆర్ ఇచ్చిన రైతు బంధును కూడా కొనసాగించకుండా మోసం చేసి రైతులకు అప్పుబడ్డ మొత్తం ఎంతో కూడా ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి కూడా చెప్తాం. కేసీఆర్ సంపాదించి పెట్టిపోయిన పైసల్ని కూడా మొత్తం వేయకుండా మీ బడా కాంట్రాక్టర్లకు ఇచ్చుకొని రైతుల్ని మోసం చేసిన వైనాన్ని కూడా ఊరూర్లో చెప్తాం. రైతులు కూడా చర్చించుకోండి, ఒకకాడ కూర్చొని మాట్లాడుకోండి. ఎట్లా మోసం చేస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్కొక్క వర్గాన్ని, రైతు కూలీలను, రైతులను, ఆటో వర్కర్లను, మహిళలను, విద్యార్థులను, యువకులను ఒక్కరినొక్కరిగా ఎట్లా మోసం చేసుకుంటూ వస్తున్నారో చర్చ మొదలు పెట్టండి, మాట్లాడుకోండి. ఏది నిజం, ఏది అవాస్తవం, ఏది అబద్ధం తీయండి. అప్పు 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 అని మాట్లాడింది. నిజమే, కేసీఆర్ తీసుకొచ్చిన ప్రతి అప్పుకు ఒక ఆస్తి కనబడుతుంది. ఇరిగేషన్లో తెచ్చిన అప్పుకు ఒక ఆస్తి కనబడుతుంది, మంచిల కొరకు తెచ్చిన అప్పుకు ఒక ఆస్తి కనబడుతుంది, రోడ్ల కొరకు తెచ్చిన అప్పుకు ఆస్తి కనబడుతుంది. ప్రతిదానికి తెచ్చిన దాంతో ఆస్తులు నిర్మాణం చేసినాం. కానీ ఇవాళ మీరు ఏడాది తిరగక ముందే
1,28,000 కోట్లు, దాదాపు 1,30,000 కోట్లు అప్పు తెచ్చి ఎక్కడనన్నా ఒక్క ఆస్తి నిర్మాణం చేసిండ్రా? ఒక ప్రాజెక్ట్ కట్టినరా? ఒక బిల్డింగ్ కట్టినరా? ఒక కొత్త రోడ్డు వేసిండ్రా? ఒక కొత్త బడి పెట్టినరా? ఒక కొత్త హాస్పిటల్ కట్టినరా? కొత్త పథకం ఏమైనా ఇచ్చిండ్రా? మా వృద్ధులకు ఇస్తానన్నా, వితంతువులకు ఇస్తానన్నా, వికలాంగులకు ఇస్తానన్నా పెన్షన్ ఏమైనా పెంచిండ్రా? ఉద్యోగస్తులకు ఇస్తానన్న డిఏలు ఏమన్నా ఇచ్చిండ్రా? మహిళలకు ఇస్తానన్న పైసలు 2,500 ఏమన్నా ఇచ్చిండ్రా? మా ఆటో వాళ్ళకి ఇస్తానన్న 12,000 ఇచ్చిండ్రా? మా ఉపాధి హామీ కూలీలకు ఇస్తానన్న 12,000 ఇచ్చిండ్రా? మరి ఎక్కడ ఒక్క రూపాయి ఇవ్వకుండా ఇప్పటికే 1,28,000 కోట్లు తెచ్చి ఏం చేసిండ్రు? ఏమి చేయలే, చక్కగా ఢిల్లీకి కొని పంపిర్రు, వాళ్ళు కొని మిగిలించుకున్నారు. తెచ్చిన 1,28,000 కోట్లలో కొన్ని వీళ్ళ జబ్బులు వేసుకున్నారు, మంత్రులు పంచుకున్న తలా ఇంత, పైన కప్పం కట్టొచ్చారు ఢిల్లీలో. వచ్చే అన్ని ఎన్నికలకు వరుసగా హర్యానా ఎన్నికలు కావచ్చు, మహారాష్ట్ర ఎన్నికలు కావచ్చు, ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఖర్చులకు కావచ్చు. నేను రాష్ట్ర ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మన పేరు మీద తెచ్చిన అప్పు మననెత్తినేసి వీళ్ళు దొంగలు పంచుకొని పైన కప్పం కట్టొస్తున్నారు. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. దీని మీద కూడా చర్చ చేయండి రైతులారా. ఊర్లలో యువకులు ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఏదైతే మోసం చేసి ఒక ఉద్యోగం ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతున్నాడో, అందరూ కూడా చదువుకున్న నిరుద్యోగులు, యువకులు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. దీని మీద గొంతు ఇప్పాలి. అందరం కూడా ప్రభుత్వాన్ని నిలదీయాలి, నిలబెట్టాలి. ఇది మనందరి బాధ్యత. మోసపోయిన ప్రతి వర్గం కూడా తప్పకుండా మీ ఊర్లకు వస్తున్న ప్రభుత్వ ప్రతినిధుల్ని అడగండి, నిలదీయండి, ప్రశ్నించండి. దాంతో మళ్ళీ ఇంకొక సంవత్సరం కూడా మోసపోకుండా వీళ్ళని నిలబెట్టాల్సిన అవసరం ఉందనే విషయాన్ని విజ్ఞప్తి చేస్తూ, రైతుల విషయంలో మేము స్పష్టంగా అడుగుతున్నాం. ఆ రోజు నువ్వు ఏ కండిషన్లో చెప్పలేని వరంగల్ డిక్లరేషన్లో, రుణమాఫీ విషయంలో కావచ్చు, రైతు భరోసా విషయంలో కావచ్చు, ఎట్టి పరిస్థితులలో ఆ రోజు కేసీఆర్ ఏదైతే రైతును అప్లికేషన్ అడగకుండా, రైతుతో మాట్లాడే అవసరం లేకుండా చక్కగా హైదరాబాద్ నుంచి వెళ్ళి బ్యాంక్ అకౌంట్కి పంపించిండో, అదే పద్ధతుల్లో ఇవాళ మొత్తం కేసీఆర్ ఇచ్చిన రైతులందరూ కూడా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మాట్లాడితే రాళ్ళకిచ్చిర్రు, గుట్టలకిచ్చిండ్రు, రోడ్లకిచ్చిరని మాట్లాడినరు. మేము డిమాండ్ చేస్తున్నాం, ఏ ఊర్లో ఏ గుట్టకిచ్చిండ్రో, ఏ ఊర్లో ఏ రాయి రప్పలకిచ్చిండ్రో, ఏ ఊర్లో రోడ్డుకి ఇచ్చిండ్రో తీసి బయట పెట్టాలి ప్రభుత్వం. ఏడాది అవుతుంది, ఏడాది జరపలేదా మీకు? లెక్కది అక్కడిక్కడ ఎందుకు? నీ నియోజకవర్గం కొడంగల్ది, ఆర్థిక మంత్రి గారు మీ నియోజకవర్గం మధిరలది, వ్యవసాయ శాఖ మంత్రి గారు ఖమ్మంలోది. తీసి మీ ఊర్లో అర్హత లేకుండా తీసుకున్న రైతు ఎవరో చెప్పు. ఎవరిని దొంగలను తేలుస్తావో తెలుసు. రైతుల్ని అవమానించే పద్ధతుల్లో దొంగలకిచ్చిరు అని మాట్లాడుతున్నారు. పంట చేయనోళ్ళకి ఇచ్చిరని మాట్లాడుతున్నారు. లెక్క తీసి చూపించు. పలానా గ్రామంలో తుమ్మల నాగేశ్వరరావు గారి ఊర్లో రైతులు ఎవరో దొంగలు ఎవరో తేల్చురి. రేవంత్ రెడ్డి సొంత ఊర్లో తేలుస్తారా, నియోజకవర్గంలో తేలుస్తారా? తేల్చురి ఎవరికి ఇచ్చిండ్రో. కానీ రైతుల్ని దొంగల్ని చేస్తూ ఇవాళ ఇంకా ప్రమాణ పత్రాలు రాసియాలి అని చెప్పి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. ఏ రైతులనైతే ఆశ పెట్టి మోసం చేసినావో ఆ రైతు సోదరులందరూ కూడా కూర్చోండి, ఆలోచన చెయ్యండి. ఈ దొంగల భరతం ఎట్లా పట్టాలనో అందరూ కూడా నిర్ణయం చేసి ముందుకు రావాలని చెప్పి నేను తెలంగాణ రైతు లోకానికి విజ్ఞప్తి చేస్తున్నాను.